వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు సిండ్రెల్లా అని అందమైన మరియు దయగల అమ్మాయి ఉండేది. ఆమె తన క్రూరమైన సవతి తల్లి మరియు సవతి సోదరిమణులతో నివసించేది. ఇంట్లో ఆమెను పని మనిషిలా చూసేవారు. ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకటం, ఇస్త్రీ చేయడం వంటి ఇంటి పనులన్నీ ఆమె చేసేది. ఒకరోజు వారి ఇంటికి ఒక లేఖ వచ్చింది. అది రాజవిందుకు ఆహ్వానం. రాజు మరియు రాణి తమ కొడుకుకు వధువును ఎంచుకోవాలని అనుకున్నారు. అందుకే రాజ్యంలోని ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు. మొత్తం రాజ్యంలోని అమ్మాయిలు ఆ విందు పట్ల ఉత్సాహంగా ఉన్నారు. సిండ్రెల్లా సవతి తల్లి తక్షణమే తనకు మరియు తన కుమార్తెలకు కొత్త గౌన్లను ఆదేశించింది. సిండ్రెల్లా గౌను కుట్టు పని పూర్తి చేయడానికి చాలా కష్టపడింది. తన సోదరీమణుల గౌన్ల నుండి వచ్చిన దారాలు మరియు పూసలతో సిండ్రెల్లా తన కోసం కూడా ఒక గౌనును సిద్ధం చేసుకుంది. రాజభోజనం రోజున సవతి తల్లి మరియు సవతి సోదరీమణులు బయలుదేరిపోతుండగా వారు సిండ్రెల్లాను గౌనులో చూసి అసూయపడ్డారు. వారు ఆమె గౌనును చింపి పూసలను తీసివేసి ఆ బంతి కోసం బయలుదేరారు. సిండ్రెల్లా ఏడవటం ప్రారంభించింది. కానీ ఇంతలో ఆమె కళ్ళ ముందు ఒక దేవకన్యను చూసి ఆశ్చర్యపోయింది. ఆ దేవకన్య, నేను నీ దేవకన్యను. నువ్వు ఆ స్వయంవరానికి చేరాలని కోరుకుంటున్నావని నాకు తెలుసు. చింతించకు, నేను నీకు సహాయం చేస్తాను అని అంది. ఆ తరువాత ఆమె తన మంత్రదండం ఊపుతూ సిండ్రెల్లా చిరిగిన దుస్తులను మంత్రముగ్ధులను చేసే గౌనుగా మార్చింది. తరువాత ఆమె ఒక గుమ్మడికాయను ఒక పెద్ద కోచుగా మార్చింది. అలాగే ఆమె 4 ఎలుకలను 2 గుర్రాలుగా మరియు 2 కోచ్మెన్గా మార్చింది. కానీ వీటన్నిటితో పాటు ఒక హెచ్చరిక చేసింది. గడియారం అర్ధరాత్రి టిక్ చేసిన వెంటనే మాయాజాలం అయిపోతుంది అని. సిండ్రెల్లా స్వయంవరానికి బయలుదేరింది. ఆమె రాజభవనంలోనికి ప్రవేశించిన క్షణంలోనే అందరూ ఆమె అందానికి ముగ్ధులయ్యారు. యువరాజు కూడా వెంటనే ఆమె ప్రేమలో పడ్డాడు. అతను వచ్చి ఆమెను నృత్యం చేయమని అడిగాడు. సిండ్రెల్లా ఆనందానికి అవధులు లేవు. వారిద్దరూ సమయాన్ని మరిచి నృత్యం చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి సమీపిస్తున్నట్లు గ్రహించిన సిండ్రెల్లా అక్కడి నుండి పారిపోయింది. ఆమె అలా పరిగెడుతుండగా ఆమె గాజు చెప్పులలో ఒకటి రాజభవనం మెట్లపై పడిపోయింది. దేవకన్య చెప్పినట్టు అర్ధరాత్రి అవ్వగానే కోచ్ మరియు కోచ్మ్యాన్ వరకు ప్రతిదీ దాని అసలు స్థితికి తిరిగి మారిపోయింది. ఆమె మళ్ళీ ఆ చిరిగిన దుస్తుల్లోనే ఉంది. కొంత సమయం తరువాత ఆమె సవతి తల్లి మరియు సవతి సోదరీమణులు ఇంటికి వచ్చారు. స్వయంవరంలో చూసిన ఆ అందమైన అమ్మాయి కోసమే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యువరాజు సిండ్రెల్లాతో ప్రేమలో పడిన క్షణంలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆమె ఎవరో అతనికి పూర్తిగా తెలియదు. గాజు చెప్పు దొరికిన వెంటనే ఆ చెప్పుకు సరిపోయే పాదాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. యువరాజు మరియు అతని సేవకులు ప్రతి ఇంటిలోనూ ఆ అమ్మాయి కోసం వెతికారు. చివరికి వారు సిండ్రెల్లా ఇంటికి చేరుకున్నారు. సవతి సోదరిమణులు చెప్పులో తమ పాదాన్ని అమర్చుకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ అలా చెయ్యలేకపోయారు. అప్పుడు యువరాజు సిండ్రెల్లాను చెప్పును ప్రయత్నించమని అడిగాడు. సవతి తల్లి సిండ్రెల్లాను ఎగతాళి చేసింది. ఆమె ఒక సేవకురాలు కాబట్టి ఆమె అంత అందమైన అమ్మాయి కాలేదని. కానీ యువరాజు ఆమె కూడా దీన్ని ప్రయత్నించాలని పట్టుబట్టాడు. ఆమె తన పాదాలను చెప్పులు లోపలి పెట్టినప్పుడు అవి ఆమెకు సరిగ్గా సరిపోయాయి. చివరికి యువరాజు తాను వెతుకుతున్న అమ్మాయిని కనుగొన్నాను అని చాలా సంతోషించాడు. వారి వివాహం చేసుకొని సంతోషంగా జీవించారు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.